నగకరా తమ్ముడు నగద్రా. హలో 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 వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనము ప్రజాపాలన భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతి వారం ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తారు. అధికారులు నేరుగా ప్రజల సమస్యలకు పత్రాలను వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇచ్చే దరఖాస్తు పత్రాలను తీసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మరి ఇప్పటికీ దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏర్పడిన నుండి ఈ రాష్ట్రంలో 1 year పాలన దగ్గర పడ్డది. అంటే 7 తారీఖు వస్తే 1 year పాలన గడిచిపోయినట్లే ఈ రాష్ట్రంలో. మరి అప్పటి నుంచి ఇక్కడ ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చే ప్రజల సమస్యలు మరి పరిష్కారం అవుతున్నాయా లేదా అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది కొన్ని ఏరియాల నుండి వచ్చేసి ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు కూడా 5 నుండి 10 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినాయా, ఫస్ట్ వచ్చిన వాళ్ళు అయినాయా, లేకుంటే ఎలాంటి సమస్యలతో ఇక్కడ ప్రజలు వస్తున్నారు, ఏ సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది ఇక్కడ అధికారులు చేస్తున్నారా, ఇక్కడ నుంచే డైరెక్ట్గా నేరుగా ఇక్కడ ఒక సిగ్నేచర్ వేసుకొని పోతే అక్కడ ఏ ఆఫీస్లో ఏ సంబంధించిన అధికారి దేకపోతే అక్కడ ఈ కేసులు పరిష్కారం అవుతున్నాయా లేదా అంశాలపై కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు మీరు ప్రజావానికి వచ్చారు కదా, ఇక్కడ ఏంటి మరి లోపల ఏం జరుగుతున్నది, అధికారులు ఏం చెప్తున్నారు, మీ సమస్య ఏంటి? లోపల అధికారుల దగ్గర పోతే ఎటువంటి రెస్పాన్స్ లేదు. పుట్టి తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించి అయిపోతుంది పోరి అని పంపించుడు తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. ఇప్పటికి నేను 3వ సారి రావటం ఇక్కడ ప్రజాభవన్కు. అయినా ఎటువంటి 0% ఏమైనా ఏది ఒక మనకు కావాల్సిన పని, మన సమస్య గురించి వచ్చిన పని ఎక్కడ ఏ అధికారి దగ్గర పోయినా, సెక్రటరీ దగ్గర పోయినా, ఎక్కడ పోయినా ₹1 పని కాదు కదా. ఒట్టి చెప్పుకునికనే ప్రజాపాలన ఉంది, కానీ ఇక్కడ సమస్యలు అయితే పరిష్కారం కావట్లేదు. అంటే ఇక్కడ ఏదైతే అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటామో అధికారులకు ఇస్తామో సంబంధించిన శాఖకు, అంటే ఇప్పుడు నువ్వు ఇల్లు గురించి కావచ్చు, లేకుంటే గ్యాస్ కలెక్షన్ కావచ్చు, ఖాళీ సమస్యలే, అంటే రకరకాల ఏ సమస్యలు అయితే ల్యాండ్ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ అధికారులకు ఇచ్చేస్తే ఇక్కడ మీకు ఒక స్టాంప్ వేసేసి ఇది దానికి సంబంధించిన అధికారికి, అంటే మీ ఎక్కడైతే మీరు గ్రామాల నుంచి వస్తారు కదా, మీ టౌన్లకు కావచ్చు, లేకుంటే మీ మండల ఆఫీసుకు కావచ్చు, ఇక్కడ నుంచి పంపిస్తున్నాము, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ప్రభుత్వం అంటుంది. మరి మీరేమో కాలేదు అంటున్నారు. అది ఎట్లా చూడొచ్చు మరి ప్రజలందరూ? ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినాం కదా, ఇచ్చిన తర్వాత మనకు ఖాళీ వచ్చేది మెసేజే తప్ప ఎటువంటి పని మాత్రం జరగట్లేదు. ఒక మెసేజ్ మాత్రం ఫోన్లో వస్తుంది గంతే. వేరే తప్ప ఎక్కడ ఏ అధికారి కానీ, ఎక్కడ ఏ డెవలప్మెంట్ కానీ, ఎక్కడ ఏ సంక్షేమ పథకాలు కానీ, ఏడైనా విద్యా సంక్షేమ దాని గురించి కానీ చెప్పుకుంటారు. పెద్ద పెద్ద మీటింగ్లో పోయి చెప్తారు, ప్రజాపాలన చేస్తున్నాం, వైద్య గురించి చేస్తున్నాం, ఆరోగ్యం గురించి చేస్తున్నాం, కానీ ఇక్కడ వైద్యం లేదు, ఆరోగ్యం లేదు. ఎటువంటి స్కీములకు విద్యార్థులకు భలే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యార్థులు బాగా నష్టపోతున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు. హాస్పిటల్లో పోతే మేము ఆ హాస్పిటల్ కడతాం, ఉస్మానియా కడతాం, గాంధీ హాస్పిటల్ కడతాం, అది కడతాం అంటారు, కానీ ఎక్కడ ఎటువంటి సమస్య ఇక్కడ వెళ్తున్నారు కదా ప్రజాపాలనలో, అందరు అప్లికేషన్ ఇస్తారు కదా, ఏ ఒక్కరికి ఒక సమస్య పరిష్కారం అయిందని చూపెట్టమనండి, నేను దీనికి రాసి పెడతాను. నేను దీనికి కానీ ఇటువంటి ఏమీ జరగట్లేదు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 year గడుస్తున్నది. అంటే అప్పటి నుంచి ఏ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో డిసెంబర్ నుంచి ఇక్కడ ప్రజాపాలన నిర్వహిస్తున్నారు. అంటే ప్రజావాణి తీసుకుంటున్నారు, పత్రాలు తీసుకుంటున్నారు, సమస్యలు పరిష్కారం చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మీరేమో చేస్తలేరు అని చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా అవుతలేవా, లేకుంటే మీ ఒక్కరిది అవుతలేదా? ఎవరిది అయితే ఇక్కడ వచ్చిన ప్రజాపాలన ఎంతమంది లబ్ధిదారులు వస్తుర్రో ఒక్కళ్ళ గిట్ట ఒక సమస్య పరిష్కారం అయిందని చెప్పమనండి. ఎవరికి కావట్లేదు. ఉట్టి అప్లికేషన్ ఇచ్చుడు తప్ప, ఉట్టి పేపర్లు తెల్ల కాగితాలు తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. ఎవరికి ఒక అభివృద్ధి, ఏదైనా ఒక అప్లికేషన్ ఇట్లా మేము ఈ పని చేసినాము, మాకు ఇది సక్సెస్ అయింది అనేది కింద ఏడలేదు. ఇక్కడ పోతే మన బట్టి విక్రమార్క, లోపల పోతే యువన్ కళ్యాణ్, ఆడపోతే రేవంత్ రెడ్డి, ఎవరిని కలవనియారు. అంతకుముందు ప్రజాపాలన గడిలు పలగొట్టినాం, అది పలగొట్టినాం. ఈ గడిలే బాగుండే కానీ ఈ పాలన అయితే బాగలేదు. కేసీఆర్ పాలనే బాగుండే. కేసీఆర్ పాలన ఎప్పుడో మాకు ఈ విద్య గురించి ఎప్పుడైనా ఆయన వెనక పోలే. ఆ సీఎం ఉన్నప్పుడు, ఈ సీఎం వచ్చిన తర్వాత విద్య
విద్య గురించి అసలు వైద్యం గురించి ఎవరికి పట్టించుకోవట్లేదు. రైతు పండుగ అంట. రైతు పండుగ ఏం చేస్తావు? ఏం అభివృద్ధి చేసినావు అని రైతు పండుగ చేస్తున్నావు? ఎక్కడ ఉంది నీ రైతు? ఏం పండుగ చేస్తున్నావు? ఒక రైతు బంధువు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు, 6 గ్యారెంటీలని ఎక్కినావు, 6 గ్యారెంటీ లేదు, ఏమీ లేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నావు, ₹1 లేదు. 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, ₹1 లేదు. తులం బంగారం ఇస్తాను, అది లేదు. బస్సు ఫ్రీ ఒక్కటే నడుస్తుంది తప్ప ఆ బస్సు ఫ్రీగిన 400 కోట్లు నెలకు, అది నీ మీద లాస్ అవుతుంది తప్ప నీకు ఎవరో ఇచ్చిరు ఆ 10, నువ్వు జాక్పాట్లో పడ్డావు నువ్వు సీఎం. కానీ ఇట్లా ఎవ్వరు ఈ అభివృద్ధి పనులకు ఏ సీఎం కానీ ఇప్పటి వరకు ఏది చేయలే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైనా మంచిగా చేసిండు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా మంచిగా చేసిండు. మొన్న కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించిండు, ఎక్కడ ఏ అభివృద్ధి పథకాలు? ఇలా హైదరాబాద్ చూడండి డెవలప్మెంట్ ఎట్లా ఉందో, ఇలా గచ్చిబౌలిపోయి చూడండి ఎట్లా అభివృద్ధి అవుతుందో. ప్రతి మారుమూల ప్రాంతాల్లో పోతే అసలు ఎట్లాంటి అభివృద్ధి ఉన్నాయో, రోడ్లు చూడండి. ప్రతి సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి, అందరూ రైతులు బాగా ఖుషిగా ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బస్సులలో కొట్లాటలు ఇవే తప్ప ఎక్కడ ₹1 ఒక డెవలప్మెంట్ ఏడ అయింది లేదు. ఏడ మాటలు చెప్పుకునే ఉన్నాయి కానీ తప్ప ఎక్కడ లేదు. అంటే 1 ఇయర్ పాలన ఎట్లా చూడొచ్చు మరి? అంటే మొన్న మనం వరంగల్లో చూసినాము. అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన, 9 సంవత్సరాలు పాలించినప్పటికి కూడా మేము 10 నెలలనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాము, అంటే కేసీఆర్ చేయని పనులన్నీ చేసినాము అని చెప్పేసి అంటున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ 6 గ్యారెంటీలు అమలు చేసి చెప్పమనండి, తర్వాత కేసీఆర్ను ఆయనకు పోల్దాం మనం. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంక్షేమ పథకాలు మంచి పథకాలు ఇచ్చిండు. ఈ 6 గ్యారెంటీలు అని చెప్పిండు కానీ ఒక గ్యారెంటీ లేదు ఇప్పటి వరకు. ప్రతి జనాలు, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క తాత, ప్రతి ఒక్క అవ్వ ఇలా ఊర్లలో పింఛన్లు రాక ఏదో తప్పేసి ఓటేసినాం 4,000 తప్పి ఆశపడి. కానీ ఇవి ఇలా పోయి అడిగితే మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడే మేము అట్లా అనుకొని వేసినాం, కానీ ఇది మాకు తప్పు జరిగిందని ఊర్లలో ఇప్పటికీ బాధపడుతున్నాం. మొన్న లగచర్ల కొడంగల్లో ఇట్లాంటి దుర్మార్గ ఫార్మాసిటీ అని చెప్పి ఆ ఫార్మాసిటీ ఆల్రెడీగా 3,000 ఎకరాలు కేసీఆర్, 14,000 ఎకరాలు కేసీఆర్ ఉన్నప్పుడే ల్యాండ్ అక్వజిషన్ చేసిండు. అయినా అట్లాంటిది కాకుండా ఎక్కడో కొడంగల్లో అంట, ఆయన నియోజకవర్గంలో అంట. ఇది ఎవరికి కావాలి? ఇక్కడ దగ్గరలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో పెట్టుకొని ఫార్మాసిటీ ఇక్కడ పెట్టుకొని, కానీ ఈ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ, విద్య కానీ, వైద్య కానీ, వ్యవసాయం కానీ అంతా దండగా ఉంది. ఏదో వరి ఈసారి అంటే ఎక్కువ పండించిండట, కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా పంటలు మస్తు పండినాయట, వరి ధాన్యాలు. ఎక్కడ పండినా కేసీఆర్ కట్టకపోతే ఇవాళ మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, ఇవాళ ఉదండపూర్ సాగర్ కానీ, కర్వేనా కానీ, ఒట్టేనా కానీ, ఇలా శివనగూడెం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ భద్రాద్రి, యాదాద్రి, సీతారామ ప్రాజెక్టులు ఎవరు ఎప్పుడైనా విన్నారా మీరు? ఏదో పాత గవర్నమెంట్ ఎప్పుడో నారాయణ సాగరు, శ్రీశైలము ఈ కట్టించారు కానీ శ్రీరామ్ సాగర్ కానీ ఇట్లాంటి ఈ దుబ్బర మాటలు ఈ రేవంత్ రెడ్డికే. ఇంకా మాట్లాడతాడు కేసీఆర్కు, నీ జాంగిళ్ళ తొండలు వదిలిపెడతా, గుడ్లు బీకి గోళీలు ఆడతా. ఇవన్నీ అవసరమా నీకు? ప్రజాపాలన ప్రజల మీద నువ్వు ఫోకస్ పెట్టి చేయి. ప్రజాపాలన ఫోకస్ పెట్టి ప్రజలకు ఏం అభివృద్ధి ఏం అవసరం ఉన్నాయో అది చేయి. కానీ గుడ్లు బీక్తా, గోళీలు ఆడతా, జాంగిళ్ళ తొండలు వదిలిపెడతా, నీ పెగులు తీసి మెడలు వేసుకుంటా, ఇవన్నీ అవసరమా? ఆయన చేసిండు, ఆయన నచ్చినట్టు ఆయన చేసిండు, నీ నచ్చినట్టు నువ్వు చేయి ప్రజలకు. కానీ నీ వల్ల కావట్లేదు, నువ్వు తొందరనే పోతావు ఇంటికి రేవంత్ రెడ్డి గారు. ఇది అయినా మేము సరే అభివృద్ధి గురించి నువ్వు ఒక విద్య ఒక ముఖ్యమంత్రి ఏంది ఏడ ఇస్తున్నావు? ఒక సంక్షేమ పథకాలు లేవు. నీ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసులు ధరణి అంట, మళ్ళీ ధరణి లేదు, గిరిని లేదు, అది ఎత్తేస్తామంట. పాత 6వ చట్టం తీసుకొస్తాడంట. అంటే ఈయన పెట్టినవన్నీ ఇప్పుడు అన్ని బోగస్ అంట. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఈయనకు అవసరమా? ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఏది ఉందో ప్రజాపాలన గురించి అంటున్నావు కదా, గడిలు బదలగొట్టినా నీ గడిలు ఎక్కడ పోయినా ఇవ్వాలి? ఏమైనా అభివృద్ధి అవుతుందా? ఒక్కరోజు వచ్చినావు ఈడ నువ్వు
ప్రజాపాలనని పెట్టి 1 year అవుతుంది. ఒక్క రోజైనా మళ్ళీ వచ్చినావా? ప్రజాపాలన ఎట్లా నడుస్తుంది, ఏమవుతుంది? అభ్యర్థులు అందరూ అప్లికేషన్ ఇస్తున్నారు. అది ఎట్లాంటి సమస్య పరిష్కారం ఎప్పుడైనా నువ్వు అన్వేషించినావా? ఇక్కడ వచ్చి ఎప్పుడైనా విన్నావా? కానీ ఇట్లాంటి దుబారా ఈ పార్టీలను చూడలేదు, ఇప్పటి వరకు చూడలేదు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? నీ సమస్య ఏంటి? మాది కందుకూరు మండలం సల్లలవరపల్లి గ్రామం. మా కొడుకు స్కాలర్షిప్ రావాలని తిరుగుతున్నాం అన్నట్టు 1 year నుంచి తిరుగుతున్నా. ఏ ఆఫీసర్ రెప్షన్ ఇయ్యరు, ఎవ్వరు కలవరు. ముఖ్యమంత్రి దగ్గర పోమంటాడు, అక్కడ రానియరు. సెక్రటేరియట్కి పోమంటారు, అక్కడ రానియరు. ఆఫీసులు చుట్టిపోతే ఆఫీసులు వాళ్ళ లోపల ఉండరు. ఇక మా కొడుకు ఏమో అమెరికా పోయి ఇబ్బంది పడుతుండు. స్కాలర్షిప్ వస్తుంది, ఇక మిగతా కొంచెం అడ్జస్ట్ చేసి పంపిద్దామని పంపినాం. అంటే ఈ సంవత్సరంలో రాలేదా? గత సంవత్సరంలో కూడా స్కాలర్షిప్ రాలేదా? అసలే రాలే. సంవత్సరంలో కూడా అంటే కేసీఆర్ ప్రభుత్వంలో రాలే. సార్ దిగిపోయినాకనే పంపించినాం. మేము అప్పుడు పంపించినాం అన్నట్టు. సార్ దిగిన సార్ ఉంటే మాకు ఎప్పుడో వచ్చేది. ఎట్లుందమ్మా మరి 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నది? 1 year పాలన ఎట్లా ఉంది? ఏది లేదు. మేమైతే ఈ తెలంగాణ వదిలేసి నా బండ్లు ఉన్నాయి 2 వరుసలో పోయి పని చేసుకుంటున్నా. తెలంగాణలో పని లేదు. కాంట్రాక్టర్ బిల్లులు వస్తలేవు. పనులు చేస్తే అసలు బిల్లు రావు. చేసుకొని అది మర్చిపోవాల్సిందే. ఇక మేము చేతుల నుంచి భూమి అమ్మేసి కాంట్రాక్టర్ పని చేయాలి, వాళ్ళ పైసలు ఇచ్చేయాలి, మేము ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఓకే, 1 year పాలనలో అధికారులు అందుబాటులో ఉంటారు, మళ్ళీ ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, స్వయంగా ముఖ్యమంత్రి నేను కూడా ఉంటున్నా అంటే ప్రజలకు శ్రేయస్ కోరే మా పాలన నడుస్తుంది అని చెప్పి బతికే పరిస్థితి లేకపోతే తెలంగాణ వదిలేసి వరిసలలో పోయి నేను పని చేస్తున్నా. తెలంగాణ ఇక రంగారెడ్డి జిల్లా వదిలిపెట్టేసి వేరే రాష్ట్రంలో పోయి బతుకుతున్నా. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది మాకు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఆ పరిస్థితి వచ్చింది. ప్రజాపాలన ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు? ఏ సమస్యలు కావట్లేదు. నీళ్లు రావు, నిధులు లేవు. బోర్ల మీద మాత్రం కరెంట్ బిల్లు కట్టించుకుంటాడు. వేసంలో బండి వచ్చేసిన వాళ్ళే దండగా పత్తి రేటు దిగిపోయింది. ఏది లేదు. ఏవో ఇక ఆయన గొప్పలు చెప్పుకుంటాడు. ఇక ఏం చేసుకుంటాడు? బుద్ధి లేక జనాలు ఓట్లు వేసిండ్రు. ఓట్లు వేసినాక ఇక వాళ్ళ కష్టాలు వాళ్ళ అనుభవిస్తుండ్రు. మేమైతే వేరే దేశంలో పోయి బతుకుతున్నాం. అమ్మ, ఏం పేరు అమ్మ నీ పేరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? ఇంద్రమేలు కోసం కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసామండి 2019లో. ఇప్పటి వరకు మాకు డబుల్ బెడ్రూమ్ 2-3 times కాల్స్ వచ్చినాయి, కానీ ఇప్పటి వరకు మాకు ఏం రెస్పాన్స్ లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకా ఆ కాల్స్ కూడా ఇదైపోయింది మాకు. మేము 7,000-8,000 కిరాయి ఇచ్చి మేము రెంట్లో ఉంటున్నామండి. మేము రెంట్లో ఉన్నాము. ఈ 1 year నుంచి ఇది చేస్తా 2,500 రూపీస్ మహిళా పెన్షన్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఒక్క ఇది చేయలేదు 1 year నుంచి. ఇస్తుండట కదమ్మా. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు, మళ్ళీ అంటే గ్యాస్, ఉచిత బస్సు, అన్ని రకరకాల పథకాలు తెచ్చారు కదా. బస్ ఫ్రీ చేస్తున్నాడు, కానీ బస్కి ఎప్పుడు మేము బస్సులో తిరుగుతామా? మహిళా పెన్షన్ ఇస్తాడు 2,500, అది కూడా లేదు. పెన్షన్స్ ఇస్తాడు, మళ్ళీ కరెంటు బిల్ ఫ్రీ ఇస్తారని చెప్పారు, అది కూడా మాఫ్ అయితే లేదు. 800-900 రూపీస్ కరెంటు బిల్ వస్తాయి. ఒక్కటి కూడా ఇది అయితే లేదు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి. అరే కనీసం కేసీఆర్ ఉన్నప్పుడన్నా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నా ఇచ్చిండు ఆయన. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పాలన బాగుందా? ఇప్పుడు ఏడాది అవుతుంది రేవంత్ రెడ్డి సర్కారు ఈ ప్రభుత్వం పాలన ఈ రాష్ట్రాన్ని పాలించబట్టి. అంటే కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందమ్మా? కేసీఆర్ బాగుండే, రేవంత్ రెడ్డి ఎక్కడ ఏమి చేయలేదండి. సక్సెస్ ఏం లేదు మాకేం. ఇది లేదు, ఏం లేదు సార్ మాకు.